ఉండే ఇప్పుడైతే ఆ టెన్షన్ లేదు. అది తీర్చుకొచ్చింది ప్రభుత్వం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ టెన్షన్. అదైతే వాళ్ళకి కొత్త కాదు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న క్రమంలో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు జిల్లాల్లో పాఠశాలను మూసివేస్తున్నట్టు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించారు. పోలీస్ సిబ్బంది, పాలనాధికారుల సెలవులు రద్దు చేసినాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రస్థావరాలను మన దేశం ధ్వంసం చేసిన క్రమంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ పటిష్టమైన జాగ్రత్త చర్యలు చేపట్టినాయి. పాకిస్తాన్తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1070 కిలోమీటర్లు, గుజరాత్ 506 కిలోమీటర్లు, బంగ్లాదేశ్తో పశ్చిమ బెంగాల్ 2217 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నటువంటి రీత్యా అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. రాజస్థాన్లో 4 సరిహద్దు జిల్లాలైన గంగానగర్, బికనీర్, జైసల్మేర్, బాడ్మేర్లో అన్ని బోర్డులు మూసేశారు. అదే సందర్భంలో పరిపాలనా కారణాలు ఇచ్చి అన్ని విభాగాల పోలీసు అధికారులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్టు పంజాబ్ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసు సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. సెలవు మీద ఉన్న వాళ్ళందరినీ తక్షణం విధుల్లోకి చేరాలని గురువారం ఆదేశాలు జారీ చేయడం అన్నటువంటి జరిగిపోయింది.